ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంకు స్లైట్ నెగిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్గా కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు, విప్రో ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో లెట్స్ సీ. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా ఉన్నాయంటే, ఎలా పర్ఫామ్ చేసినాయంటే ఫ్రెండ్స్, పిఎస్సి బ్యాంకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకు అండ్ నిఫ్టీ, రియాలిటీ. ఓకే, సో రియాలిటీ రొటేషన్ అవుతుంది, కొద్దిగా గమనించండి. ఒకరోజు పాజిటివ్, ఒకరోజు నెగిటివ్. సో టెంపరీ బాటమ్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అండ్ నిఫ్టీ సర్వీస్ సెక్టర్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ వీక్గా ఉంది ఏంటంటే ఫ్రెండ్స్, మీడియా అండ్ ఫార్మా. సో ఆల్ టుగెదర్ ఏంటంటే నిన్న మనకి మంచి పాజిటివ్గానే క్లోజింగ్ ఇచ్చినాయి అని చెప్పొచ్చు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చూద్దాం. ముఖ్యంగా హాంకాంగ్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ సౌత్ కొరియా, రష్యా, లండన్, యూరప్, జర్మనీ అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ కూడా ఫ్రెండ్స్ మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఎస్జెక్స్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ నెగిటివ్గా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి జపాన్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక జపాన్ మినహాయించి మిగతా అన్నీ కూడాను నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఫండమెంటల్గా ఫ్రెండ్స్ ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్లయితే మనకి నిన్నటి రోజున డేటా రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది నెగిటివ్గా ఉంది. ఈరోజు ఈ డేటా అనేది, ఫండమెంటల్ డేటా అనేది అప్డేట్ అవుతుంది ఆ టైంకి. సో వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్లో లేదు. సో ప్రాబబ్లీ ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఎక్స్పైరీకి. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు ఎఫ్ఎంసీజీలో ఒక స్ట్రాంగ్ వాలటైలిటీ అయితే కనిపించే అవకాశం ఉంది. నెస్ట్లీ ఇండియా అండ్ టాటా కన్స్యూమర్స్ రెండు కూడా ఎఫ్ఎంసీజీలో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. అదేవిధంగా దాల్మియా భారత్, ఏయూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, బజాజ్ ఆటో ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్టాక్స్లో వాలటైలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి పుట్ సైడ్ స్ట్రాంగ్గా 17,600, ఈవెన్ 17,700 దగ్గర అయితే హెవీగా పుట్స్ అనేది సెల్ చేసి పెట్టారు. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 18,000 ఫ్రెండ్స్. ఇంకా ఓటీఎంకి వెళ్తే మనకి 18,500 అనేది ఉంది. నిన్నైతే ఫ్రెండ్స్ కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ తీసుకొని పుట్స్ మీద ఫోకస్ అనేది చేసి పుట్స్ని సెల్ చేశారు. మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో జనరల్గా పుట్స్ అనేది సెల్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఒక రకంగా వ్యూ అనేది బుల్లిష్ నిన్నటి రోజున ప్రకారం. ఇక ఎఫ్ఐఎస్ అయితే 412 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ 1,177 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ చూసుకున్నట్టయితే 765 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఐస్ అండ్ ప్రొపరైటరీ ఇద్దరు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. అదేవిధంగా క్లయింట్ అండ్ డిఐఎస్ వీళ్ళిద్దరు ఏంటంటే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే అప్ సైడే ఉంది. సో స్లోగా మూవ్ అవుతుంది, అంత అగ్రెసివ్గా లేదు, కానీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత లాట్స్ ఆఫ్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది ప్రస్తుతానికైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. సేమ్ ట్రెండ్ లైన్ని మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. ఆ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 17,660. సో మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,740 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 17,740 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే 17,850 దగ్గర. సో దగ్గర ఫ్రెండ్స్ 100 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.